విస్తృత స్థాయి సమావేశం భారీ ఎత్తున సక్సెస్ కావడం కొంతమంది నాయకుల్లో వణుకు పుట్టింది. ఎందుకు పుట్టిందని ఆదిమల్లి సురేష్ గారు కొండేపి నియోజకంలో ఇంత బలపడ్డాడా, దీనికి కారణాలు ఏంటి, ఎలా డిస్టర్బ్ చేయాలా అని కొంతమంది కోవట్లు ఇప్పుడు అంటున్నారు. కోవట్లు ఇప్పటి వరకు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కోవట్లు అంటున్నా. ఎందుకంటున్నానంటే నేను 2011 నుంచి పార్టీలో పనిచేశాను అని అంతగా నరసింహారావు అని అతను మీడియా పత్రిక చెప్పాడు. 2011లో అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 2009 రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2వ తారీఖు చనిపోయినప్పటి నుంచి మేము జగన్ వెంట నడిచాము, జగన్తో పాటు ఉన్నాం. ప్రతి కార్యక్రమం సక్సెస్ చేశాం. జలదీక్ష, జనదీక్ష, ఫీజు రిమెంట్మెంట్, రైతు భరోసా దీక్షలకి మేము హాజరయ్యి సింగరాయకం నుంచి భారీ ఎత్తున కార్యక్రమాలు విజయవంతం చేశాం. ఇప్పుడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు జగన్ వెంట నడిచిన వాళ్ళు. 2011 నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2013లో కాంగ్రెస్ క్యాండిడేట్ టీడీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ పెట్టినాడు. నువ్వు తర్వాత బీజేపీలో చేరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసావు బీజేపీలో. నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చావంటే నీ వెనక ఎవరున్నారు? మీ నాయకులు సవాల్ చేస్తున్నా. నేను గ్రామం గ్రామం తిరిగి సురేష్ గారిని ఓడించాలని అతనికి ఎస్ఎస్ఎల్ ఇచ్చారని చెప్తాను. కొంతమంది కోవట్లుగా తయారయ్యి పార్టీకి ఈ రోజు వరకు ఓటు వేయకుండా నిన్న మాట్లాడుతున్నారు, పార్టీకి ద్రోహం చేసామంట. మేము పార్టీకి ద్రోహం చేసేవాళ్ళం అయితే ఈ రకంగా మేము ఉన్నాం. పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం లేదు. ఆదిమల్లి సురేష్ గారు ఈరోజు కొండేపి నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ఆయన కొన్ని అనివార్య కార్యాలు ఓడిపోవచ్చు, కానీ నియోజకవర్గాన్ని ఎక్కడ వదిలిపెట్టాల. మమ్మల్ని బాగా చూడటం లేదు, మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్తున్నారు. ఎవరిని ఆదిమల్లి సురేష్ గారు నేను చూసుంటారు కొండేపి నియోజకవర్గంలో. కొండేపి నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి ఎస్ఎస్ఎల్ అనౌన్స్ చేసి 6 నెలలైనా మీరు స్పందించలేదు. కొండేపి నియోజకవర్గం ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా దీని మీద ఎట్లా కూడా బురద చల్లాలా, ఏ రకంగా బురద చల్లాలా అంటే మేమే కనిపించాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉదయం 10 గంటలకి లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర రండి. మీరు అందరూ మాట్లాడేవాళ్ళు, మేము అక్కడ ఉంటాను, ప్రమాణం చేద్దాం. మీరు వైసీపీ పార్టీ సపోర్ట్ చేశారా? నేను వైసీపీ సపోర్ట్ చేశాను, మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? ఇదే మాట్లాడుతున్నాము. ఆదిమల్లి సురేష్ గారు కొండేపి నియోజకవర్గం వచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ప్రతి కార్యక్రమం ఎక్కడ ఏం చేసినా హాజరవుతాడు. ఒక మనిషి చనిపోతే హాజరవుతాడు. ఏ విషయంలో అయినా కార్యకర్త అంటే ఆయన అంత దగ్గరగా ఉంటారు. ప్రతి విషయంలో అతన్ని మీరు ఈరోజు అవమానపరచడం చాలా దాన్ని. మీరు పార్టీలో ఉన్నారా, పక్క పార్టీలకు కోవట్టుకున్నారా? పక్క పార్టీలో ఉంటే పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ఛార్జి దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి వాడది వీడిది అని మాట్లాడేది మీ సంస్కారం మీకు ఉందేమో. ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తాను పందకాని నరసింహారావు గారు, నేను రియల్గా చెప్తున్నాను. నువ్వు 2011 నుంచి అన్నావు నీకు మెంబర్షిప్ ఉందన్నావు. అదే 2011లో నాకు మెంబర్షిప్ ఉంది, నీకు ఉందా? నువ్వు ఉన్నావా పార్టీలో? ఆ రోజు నువ్వు ఉన్నావా పార్టీలో? 2011లో నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు, జీవి శెట్టి దగ్గర ఉన్నావు. నువ్వు 2013లో నేను సర్పంచ్ అయ్యా. అదే సర్పంచ్ బ్రహ్మయ్యని పెడితే నువ్వు ఇంకొక అతను పెట్టావు, పేరు చెప్పను, నీకు తెలుసు. కాంగ్రెస్ తరఫున 3 పార్టీలు పోటీ చేసి దానికి నువ్వు సపోర్ట్ చేసావు. నువ్వు 2011 నుంచి 20 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నావు పార్టీలో. ఏ పార్టీలో? నువ్వు మాజీ మండల పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఎవరిచ్చాడు నీకు? నీకుందా లెటరు? ఫస్ట్ బొట్టు కొండరావు, తర్వాత బలికూర ప్రభాకర్, తర్వాత ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మండలాన్ని. నీకు నియోజకవర్గ పార్టీ సృష్టించుకొని నేను మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అనుకుంటే కుదరదు. పార్టీలో ఉంటే ఉండు, నేను రిజైన్ చేస్తాను. ఎవరికి పంపించావు లెటరు? ఎవరికి పంపించావు లెటరు? కొండేపి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉన్నారు, సమన్వయకర్త ఉన్నారు, ఆయన పంపించావా? పార్టీ అధ్యక్షుడు పంపించావా? ఎవరికి పంపించావు నువ్వు లెటరు? పార్టీ నీ వెనకాల ఉండి నడిపించే వాళ్ళకి ఇదే ఒకటి చెప్తున్నా, నీ వెనకాల ఉండి నడిపించే వాళ్ళకి చెప్తున్నాను. ఆదిమల్లి సురేష్ గారి మీద ఏగా వాలినా మేమంతా ఉంటాము. ఆదిమల్లి సురేష్ గారు ఏంటనేది కొండేపి ప్రజలకు తెలుసు, 6 మండలాలు ఉన్న మండల పార్టీ అధ్యక్షులకు తెలుసు. పార్టీ బలోపేతానికి కమిటీలు వేసుకుని రాష్ట్ర కమిటీలు, మండల పార్టీలు, జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు ఈరోజు వేసుకొని పార్టీ పిలిపిస్తే వేల మంది వస్తున్నారు. సురేష్